హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ అనేవి టూల్స్ అనమాట. ప్రోగ్రామింగ్లో టూల్స్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని ఆపరేటర్స్ అంటే ఏంటి అని అడిగితే సింపుల్గా చెప్పండి, ఆపరేటింగ్ ఆర్ టూల్స్ ఇన్ ప్రోగ్రామింగ్ దట్ allow you to perform actions like adding numbers, okay, adding numbers, comparing values, okay, and assigning values to variables, okay, assigning values to variables. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా రేపు ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, ఆపరేటర్స్ ఆర్ టూల్స్ ఇన్ ప్రోగ్రామింగ్ that allows you to perform adding numbers, comparing values, and assigning values to variables. ఓకే, కంపేరింగ్ వాల్యూస్, అసైనింగ్ వేరియబుల్స్ బోత్ ఆర్ సేమ్. బట్ ఎవరిని అడిగితే ఈ విధంగా చెప్పాలి మనం ఇంటర్వ్యూలో. ఓకే ఓకే ఆపరేటర్స్ లో 7 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి వెరీ ఈజీ. మనం ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకున్న అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ పైనే ఉంటుంది. కాకపోతే కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా అర్థం అవుతుంది మీకు. ఒకసారి నేను ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. ఓకే, ఎడిషన్ అంటే తెలుసు కదా, 10 + 10 20. సింపుల్, ఇదే అడిషన్. అండ్ సబ్ట్రాక్షన్, 10 - 5 = 5, అందరికి తెలిసిందే. 10 × 5 = 50. మల్టిప్లికేషన్, డివిజన్, 10 / 5 = 2. ఈజీ. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే మోడ్యులస్. ఓకే, మోడ్యులస్ అంటే ఏమీ లేదు, రిమైండర్. ఓకే, రిమైండర్ అంటే చాలా సార్లు మనకి తెలిసిందే, మనం చేసిందే. 5 / 10 మనం చిన్నప్పుడు మ్యాథ్స్ చేస్తాం కదా, ఏ విధంగా చేస్తాం, ఈ విధంగా చేస్తాం. అప్పుడు మనం ఇప్పుడు 5 10లో ఎలా మనం డివైడ్ చేస్తాం, 2 అని యాడ్ చేస్తాం. ఇక్కడ 10 వచ్చింది, ఆన్సర్ ఎంత, 0. ఓకే, 0. ఇది రిమైండర్. మోడ్యులస్ అంటే కూడా అంతే. ఓకే, మోడ్యులస్ అంటే కూడా రిమైండర్ అని మీనింగ్. ఓకే, మోడ్యులస్ అంటే రిమైండర్. అండ్ ఎక్స్పోనెన్షియేషన్ పేరు చాలా వెరైటీగా ఉంది కదా. ఎక్స్పోనెన్షియన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు 2 ఎక్స్పోనెన్షియన్ 2 అంటే ఏంటి అంటే 2√2. 3 ఎక్స్పోనెన్షియన్ 3 అంటే ఏంటి, 3/√3. ఓకే, 2√2 3√3. సింపుల్ గా ఒక 10 ఎక్స్పోనెన్షియేషన్ 10 అన్నాం అనుకోండి, 10√10. సింపుల్, దీని వాల్యూ ఎంత, 3 × 3 × 3. 3 3s 9, 9 3s 27. వెరీ సింపుల్. 2√2 ఎంత, 4. వెరీ సింపుల్ గా. ఓకే, దీన్ని ఎక్స్పోనెన్షియేషన్ అంటాం. ఓకే, దీంట్లో కొంచెం పేర్లు మారుతాయి అండ్ కొన్ని వాల్యూస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి పైథాన్ లో, అంతేకాని చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫ్లోర్ డివిజన్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లోర్ డివిజన్ ఇలా వస్తుంది. 2 బ్యాక్ స్లాషెస్ వస్తాయి అనమాట. 2 బ్యాక్ స్లాషెస్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక మనం 5 / 10 వేసుకుంటే మనకి ఇప్పుడు 2 10 వచ్చింది. ఇప్పుడు మనకి ఫ్లోర్ డివిజన్ ఎంత, 2. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 / 10, అప్పుడు 3 9 1 రిమైండర్. ఫ్లోర్ డివిజన్ ఇది. మనం బేసిక్ గా దీన్ని కోషియంట్ అంటాం కదా, ఇక్కడ ఫ్లోర్ డివిజన్ అంటాం. జస్ట్ నేమ్స్ చేంజ్ అయ్యాయి అంతే. ఓకే, జస్ట్ నేమ్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి మీరు అది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ ఈజీ టాపిక్ అండి, వెరీ ఈజీ టాపిక్. 3 మీకు ఒకసారి నేను పైథాన్ లో ప్రాక్టికల్ గా రన్ చేసి చూపిస్తాను, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ అనేది 5 అని తీసుకున్నాను. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది 5 తీసుకున్నాను. వై వాల్యూ అనేది 3 అని తీసుకున్నాను. ఈ కోడ్ ప్రింట్ x + y, ప్రింట్ x - y, ప్రింట్ x × y, ప్రింట్ x / y, ప్రింట్ x మోడ్యులస్ y, ప్రింట్ x ఎక్స్పోనెన్షియల్ y, ప్రింట్ x ఫ్లోర్ డివిజన్ y. ఓకే, దీన్ని రన్ చేస్తాను. మీకు రన్ చేసి ప్రాక్టికల్ గా మీరు చూస్తే మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తాయి కదా. ఆన్సర్స్ వచ్చిన తర్వాత మీకు ప్రాక్టికల్ గా ఒకసారి నేను చూపిస్తాను.
మనం 5 అండ్ 3 తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 3. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంత? ఎక్స్ ప్లస్ వై ఫస్ట్ దానికి ఆన్సర్ 8. ఓకే, ఇక్కడ 8 అని చూపిస్తుంది, రైట్? అండ్ కొంచెం నేను జూమ్ చేస్తాను, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత? 8. 5 ప్లస్ 3 8. ఎక్స్ మైనస్ వై అంటే ఎంత? 2. ఇక్కడ వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ చూడండి డౌన్ సైడ్ 2. అండ్ థర్డ్ వన్ వాల్యూ 5 into 3 15. సింపుల్. అండ్ ఎక్స్ డివైడెడ్ బై వై అంటే 5 డివైడెడ్ బై 3 1.666667. ఓకే, అండ్ ఇక్కడ 2 అని వచ్చింది. ఓకే, 2 అని వచ్చింది, రైట్? ఏంటి? ఎక్స్ మోడ్యులస్ వై. ఎక్స్ మోడ్యులస్ వై అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 3 డివైడెడ్ బై 5. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్యూ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? 1, 3 into 1 3 అండ్ 2 అనేది రిమైండర్. ఇప్పుడు రిమైండర్ని మనం ఏం చెప్పి డిస్కస్ చేసాం? మోడ్యులస్. ఓకే, మోడ్యులస్ ని రిమైండర్ కింద కన్సిడర్ చేసాం. ఇందాక మనం వేసిన వాల్యూ ఎంత? 10, 5, 10, 2, 10. ఇప్పుడు 0 అనేది రిమైండర్. ఇప్పుడు 0 అనేది రిమైండర్ ని మోడ్యులస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 డివైడెడ్ బై 5 1 3, ఇక్కడ రిమైండర్ 2. ఓకే, రిమైండర్ 2 కాబట్టి దీన్ని మోడ్యులస్ అంటాం. ఓకే, దీని పర్సంటేజ్ కాదు, మోడ్యులస్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, మోడ్యులస్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ వై. ఓకే, ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ వై అంటే ఎంత? 5 ఎక్స్పోనెన్షియల్ 3 అంటే 5 into 5. ఇక్కడ 4 వచ్చుంటే ఇంటూ 5 ఇంకోటి యాడ్ అయ్యేది. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 5s మాత్రమే. 5 into 5 25, 25 into 5 125. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎక్స్ ఫ్లోర్ డివిజన్ వై. ఓకే, ఎక్స్ ఫ్లోర్ డివిజన్ వై అంటే 5 ఫ్లోర్ డివిజన్ 3 ప్రెసెంట్ మనం చూస్తే. సో దీన్ని ఎలా చేస్తాం? 3 డివైడెడ్ బై బ్రాకెట్ అండ్ ఇక్కడ 1 3 రిమైండర్ 2 అండ్ ఇందాక మాట్లాడాం కదా, దీనికి కోషియంట్ అంటాం. ఇక్కడ మాత్రం ఫ్లోర్ డివిజన్ అంటాం. ఓకే, దీని మామూలుగా కోషియంట్ అంటాం కదా, చిన్నప్పుడు మనం రాసేటప్పుడు కోషియంట్ రిమైండర్ ఇవే కదా అనేది. ఇప్పుడు మాత్రం మనం పైథాన్ లో ఫ్లోర్ డివిజన్ అంటాం. ఓకే, ఫ్లోర్ డివిజన్. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పైథాన్ లో ఈ అర్థమెటిక్ వాల్యూస్, ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్, దీంట్లో స్ట్రాంగ్ ఉంటేనే మనం ఫ్యూచర్ లో కొంచెం పెద్ద వాల్యూస్ చేయాలన్నా కూడా, కొంచెం పెద్ద వేరియబుల్స్ కి మనం వాల్యూస్ యాడ్ చేయాలన్నా, కంపేర్ చేయాలన్నా కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని మాత్రం డెఫినెట్ గా బాగా తరోగా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.